మీకు ఈ శ్లోకం ఎలాగ అర్థం చేయించాలో నాకు అర్థం కాలేదు, బట్ నా కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ నాకు గుర్తుకొచ్చింది. మనం ప్రేమించే వ్యక్తి, అమ్మా నాన్న, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వీళ్ళే మనకి నమ్మకపోయినప్పుడు చాలా బాధేస్తుంది. మనకు ఒక ఎదవలాగా చూసినప్పుడు, పిచ్చోళ్ళలాగా చూసినప్పుడు, మనకి వదిలేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మం వెనుక ఒక రీజన్ ఉంటుంది, ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ని ఇలా అర్థం చేసుకోరే. సేమ్ ఇలాగే భగవంతుడి ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 31లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ, నేను చెప్పే ఈ జ్ఞానంని గుర్తుపెట్టు, నేను చెప్పే ఈ జ్ఞానంని శ్రద్ధతో ఫాలో అవ్వు, నేను చెప్పే ఈ జ్ఞానంని వితౌట్ ఎనీ డౌట్, జెలసీతో నమ్ము. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి చిన్న వాటికి భగవంతుడి అనుమతి ఉంటుంది. నీ లైఫ్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో, నీకు ఏంటి దొరకాలో ఏంటి దొరకకూడదో ఇవన్నీ భగవంతుడు ముందే ప్లాన్ చేసి ఉంచారు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే భగవంతుడిని నమ్మాలి, నీ కర్మం మీద విశ్వాసం ఉంచాలి.